హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నవరాత్రులలో అమ్మవారి ఇంకో అవతారమైన శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం గురించి తెలుసుకుందాము. అసలు ఎవరు ఈ అన్నపూర్ణాదేవి, ఎందుకు ఈ అవతారం ఎత్తారో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రము సమర్పిస్తారు. పాయసం, రవ్వ కేసరి నైవేద్యంగా అందిస్తారు. శక్తి ఆరాధన అంటే అమ్మవారైన సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవిని ఆరాధించడమే. శక్తి ఆరాధనల కోసం శరన్నవరాత్రులను మించిన రోజు మరొకటి లేదు. ఇప్పుడు మనము అన్నపూర్ణాదేవి కథ మరియు అన్నపూర్ణాదేవి యొక్క అవతార విశిష్టత గురించి తెలుసుకుందాము. ఒకప్పుడు మహాశివుడు కైలాసంలో ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి వెనుకగా మహాశివుని సమీపించి తమాషాగా ఆయన కళ్ళను తన చేతులతో మూసింది. మహాశివుని కుడి కన్నుగా సూర్యుడు, ఎడమ కన్నుగా చంద్రుడు, నుదుటిన మూడవ నేత్రంగా అగ్ని విరాజిల్లుతాయి. అందువల్ల పార్వతీదేవి భగవంతుని నేత్రాలను మూసివేయడంతో సూర్య చంద్రులు ప్రకాశాన్ని కోల్పోయారు. ఫలితంగా లోకాలన్నీ చాలా కాలం అంధకారంలో మునిగిపోయాయి. దాంతో మానవులు, మిగిలిన జీవరాశులు భయంతో తల్లడిల్లిపోయారు. ఈ అపాయం నుండి అందరినీ కాపాడమని భక్తులు మహాశివుడిని ప్రార్థించారు. పరిస్థితిని వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకొని వెంటనే తన అగ్నిమయమైన మూడవ నేత్రం తెరిచి వెలుగు కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతున్న లోకాలను ఉద్ధరించాడు. ఇదంతా క్షణకాలంలో జరిగిపోవటం వలన పార్వతీదేవి భయపడి పతిదేవుని కళ్ళను మూసి ఉంచిన తన చేతులను తీసివేసింది. పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయింది. అప్పుడు శాంతమూర్తి అయిన శివుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు: దేవి, ఇది నీకొక తమాషాగా ఉంది, కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ వెలుగును కోల్పోయింది. మానవులు, మిగిలిన ప్రాణకోటి ఎంత యాతనకు లోనయ్యారో నువ్వే చూశావు కదా. నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే పట్టినప్పటికీ లోకాలను అతి సుదీర్ఘకాలం కొనసాగినట్లు నీకు తెలియదా? నీకు ఎందుకు ఈ చిలిపితనం? పరమేశ్వరుని స్తుతిమెత్తని కటువు పలుకులు విని దేవి తన తప్పును తెలుసుకుంది. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తపస్సు ఆచరించి మహాశివుని నుండి అనుమతి కోరింది. అప్పుడు శివుడు, నువ్వు లోకమాతవు, ఎన్నటికీ ఏ పాపము నీకు అంటదు, నువ్వు తపస్సు చేయవలసిన అవసరం లేదు అని చెప్పాడు. అలా మహాశివుడు చెప్పినప్పటికీ దేవి మనస్సు స్వాంతన పొందలేదు. తన తపస్సు చేయటం లోకాలకు చాలా గుణపాఠంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె తపస్సు చేయగోరింది. అందువల్ల ఆమె పరమేశ్వరుని పదే పదే ప్రార్థించి తపస్సు చేయటానికి చివరికి అనుమతి పొందింది. పరమేశ్వరుని ఆశీస్సులు పొంది దేవి దక్షిణ దిశగా బయలుదేరింది. ఆ సమయంలో కాశీ క్షేత్రంలో అనావృష్టి కారణంగా కరువు నెలకొనింది. కాబట్టి దేవి కాశీక్షేత్రానికి వచ్చి తన సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించింది. ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనే పేరుతో వెలసింది. అక్కడ ఉండే ఆమె ఎన్నటికీ కాశీ కాని అక్షయపాత్ర అయిన సురభి మూలంగా జనులకు ఆహారం అర్పించసాగింది. ఆకలితో అలమటించే జనులకు ఆ విధంగా ఆకలి తీరింది. జనులు అన్నపూర్ణకు ప్రణమిల్లి ఆమెకు మనసారా అభినందించారు. ఆ కారణంగా యావత్తు కాశీరాజ్యంలో ఆమె ఖ్యాతి వ్యాపించింది. ఈలోపు కాశీరాజు తన గోషాగారం ఖాళీ అయిపోవడం గుర్తించాడు. అందువలన ఏమి చెయ్యాలో పాలుపోక తల్లడిల్లిపోయాడు. ఆ పరిస్థితులలో రాజు సర్వత్రా కరువు తాండవిస్తున్నప్పుడు అన్నపూర్ణ వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది అనే వార్త విన్నాడు. అన్నపూర్ణాదేవి ఆ అద్భుత అన్నదాన కార్యక్రమం గురించి తెలిసిన రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఆమెను పరీక్షించాలనుకున్నాడు. రాజు తన సేవకులను పిలిచి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకురండి అని చెప్పి పంపాడు. అన్నపూర్ణను కలుసుకున్న సేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియజేశారు. రాజు విన్నపాన్ని తిరస్కరించి, ఆమె మీ రాజుకు అరువుగా ధాన్యం ఇవ్వలేను, కావాలంటే తినడానికి ఆయనే ఇక్కడికి రావచ్చు అని చెప్పింది. దేవి చెప్పిన మాటలను సేవకులు కాశీరాజుతో చెప్పారు. అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలి అనే ఉద్దేశం రాజులో బలపడింది. అంతే, ఆయన మంత్రివేషం ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్న సత్రానికి వెళ్ళారు. అక్కడ రాజు వేలాది మంది జనులు కూర్చున్న వరుసలో కూర్చొని తినడం ప్రారంభించాడు. అన్నపూర్ణ భవంతిలో అక్షయంగా ఆహారం రావడం చూసి రాజు విస్తుపోయాడు. అప్పుడు రాజు
ఇంతటి అద్భుత కార్యాన్ని ఒక సామాన్య స్త్రీ చేయటం అసంభవం. ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలిసి సాక్షాత్తు జగజ్జనని ఆహారం సమర్పిస్తున్నారన్నది ఆమె మహత్యం వల్లనే ఈ అద్భుతం జరుగుతుంది అని గ్రహించాడు. భోజనం తరువాత రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి, తల్లి జగజ్జనని, నా అంతఃపురాన్ని పావనం చేసి మాకు ముక్తిని అనుగ్రహించు అని ప్రార్థించాడు. రాజు భక్తిని చూసి ఆనందభరితమైన దేవి తన నిజరూపం దాల్చి ఇలా పలికింది, నాయన, నీ భక్తి ప్రవక్తులకు నేను సంతోషించాను. నీ రాజ్యంలో తాండవిస్తున్న కరువు నుండి రక్షించడానికి నేనింతకాలం ఇక్కడ ఉన్నాను. ఇక వరుణదేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. నేను ఇక్కడ ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం సాధ్యం కాదు. తపస్సుకై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి. నువ్వు సంతోషంగా ఉండు, ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్యపాలన సాగించు. అన్నపూర్ణాదేవి చెప్పిన మాటలు విన్న రాజు, అమ్మా, నీవు దక్షిణం వెళ్ళేటప్పటికీ మేము నిన్ను సదా ఆరాధించడానికి నీ సన్నిధి కాశీలో ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించు అని దేవిని ప్రార్థించాడు. రాజు ప్రార్థనను దేవి మన్నించింది. అందువల్ల ఆమె కాశీ క్షేత్రంలో తన సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసింది. ఆమె కాశీని వీడటానికి ముందు కాశీరాజు అంతఃపురాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదించింది. తరువాత ఆమె దక్షిణం వైపుగా బయలుదేరింది. అక్కడి నుంచి బయలుదేరిన అన్నపూర్ణాదేవి తన తపస్సును కొనసాగించి తిరిగి కైలాసం చేరుకుంటుంది. ఓం అన్నపూర్ణ మాతాయే నమః.